చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా మనసంతా నువ్వే. ఐఎమ్ వెరీ కనెక్టెడ్ విత్ ఉదయ్ కిరణ్. ఐ రియల్లీ మిస్ హిమ్. చాలా చాలా బాగుంది. ఆర్పీ పట్నకి ఇంక సినిమాలు చేయకపోయినా పర్లేదు, ఇలాంటి పాత బీజిఎంలా వేసుకుంటూ బతికితే చాలు మాకు. సరే పెద్ద అయినాక ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు మహేష్ బాబు సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో ఎంజాయ్ చేస్తున్నట్టు అనుకున్న టైంకే ఆయన చనిపోయారు. అలాంటి బ్లాక్ బాస్టర్ ఎవరు కొట్టారు? మేబీ మీరు మాస్ తీసుకొని మేబీ 100 బడ్జెట్ పెట్టి మీరు తీయలేమో కానీ అలాంటి క్యూట్ లవ్ స్టోరీలు పెట్టి అలాంటిది మళ్ళీ రీక్రియేషన్ అయితే చేయలేరు. మళ్ళీ మీకు అలాంటి కావాలంటే మళ్ళీ ఆయన సినిమాలో చూసుకోవాలి. సూపర్ సూపర్. బికాస్ ఉదయ్ కిరణ్ని మళ్ళీ మళ్ళీ చూస్తున్నట్టు అనిపించింది. నిజంగా ఏడుపు వచ్చేసింది చెప్పాలంటే లాస్ట్ సీన్లో. డెఫినెట్గా ఎన్ని డేస్ ఆడుతుందో అన్ని డేస్ మళ్ళీ వచ్చి మళ్ళీ చూసినా కూడా ఏమాత్రం ప్రాబ్లం లేదు. రియల్లీ ఐఎమ్ వెరీ కనెక్టెడ్ విత్ ఉదయ్ కిరణ్. ఐ రియల్లీ మిస్ హిమ్. చాలా చాలా బాగుంది. ఇంకా ఎవ్రీ ఇయర్ ఇలాగే వేస్తుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. బట్ నేను యాక్చువల్లీ ఐ లవ్ మూవీస్, బట్ ఉదయ్ కిరణ్ మూవీ కాబట్టి నేను వచ్చాను. బేసిక్గా రిలీజ్ అవుతూ ఉంటాయి, బట్ లేని పర్సన్ మూవీ రావడం అనేది చాలా గ్రేట్. బట్ ఐ రియల్లీ లవ్డ్. నాకు చాలా డెఫినెట్గా ఉండేవాళ్ళు. బికాజ్ ఎందుకు అని అంటే ఓల్డ్ హీరోస్ అంతా ఇప్పుడు విలన్స్గా చేస్తున్నారు, చాలా మంచి చేస్తున్నారు. సో ఈయనకు కూడా మంచి రోల్ ఉండేది, మంచి క్యారెక్టర్ ఉండేదని నేను అనుకుంటున్నా. డెఫినెట్లీ అందరూ వచ్చి మళ్ళీ మళ్ళీ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మూవీ కూడా చాలా బాగుంది. చూసుండ్రం. నార్మల్గా రెగ్యులర్గా టీవీలోకి వస్తుంది కదా, టీవీలోకి వచ్చేటప్పుడు చూసాము. బట్ మళ్ళీ ఇప్పుడు చూడాలి, ఎంజాయ్ చేయాలి ఆ వైబ్నని మళ్ళీ వచ్చాము మేము మూవీ చూడటానికి. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ. సూపర్ గా ఉంది. అగైన్ ఉదయ్ కిరణ్ స్క్రీన్ మీద చూస్తుంటే వి ఫీల్ వెరీ హ్యాపీ. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఉదయ్ కిరణ్. బాగా ఫుల్ ఎంజాయ్ చేసాం, బాగా ఫుల్. చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ సాంగ్స్ అన్ని మళ్ళీ ఉదయ్ కిరణ్ చూడడం చాలా బాగా. ఎస్ ఆబ్వియస్లీ ఎవర్ గ్రీన్ అది ఎప్పటికీ. యా ఎవర్ గ్రీన్ మూవీ. చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. సినిమా సేమ్ కొత్త సినిమా చూసినట్టు ఉందన్నమాట. ఆర్పీ పట్నకి ఇంక సినిమాలు చేయకపోయినా పర్లేదు, ఇలాంటి పాత బీజిఎంలా వేసుకుంటూ బతికితే చాలు మాకు. సాంగ్ సూపర్ ఉన్నాయి. లవ్ స్టోరీ చాలా బాగుంది. రేపు ఎలాగో ఆడవాళ్ళు పెడతారు కాబట్టి ఈ రోజే పెట్టేసుకున్నాను అనమాట. సూపర్ అన్న, సినిమా సూపర్గా ఉంది. బాగుందన్న, చాలా బాగుంది. ఫస్ట్లో డెఫినెట్లీ గుర్తేసుకుంటాం అన్న. ఈ మూవీ చూసాక డెఫినెట్లీ ఆర్ట్ఫుల్ ఉంది. చాలా బాగుందన్న. చాలా అంటే నా చిన్నప్పటి నుంచి నాకు ఉదయ్ కిరణ్ చాలా ఫేవరెట్ హీరో, మహేష్ బాబు తర్వాత. చిన్నప్పుడు మా మమ్మీ చెప్పింది నాకు కరెక్ట్గా ఉదయ్ కిరణ్ పేరుకో పలకడం వచ్చేది కాదు. ఊకే కిరణ్ అనేతో ఉందంట. చిన్నప్పటి నుంచి మనసు అంతా నువ్వే నా ఫేవరెట్ ఫిలిం ఉండే. చాలాసార్లు టీవీలో ఎప్పుడు వచ్చినా మిస్ అయ్యి కాదు. నాకు ఎప్పుడు లైఫ్లో ఒక చిన్న వెళ్తుండేది. చిన్నప్పుడు ఎప్పుడు ఉదయ్ కిరణ్ సినిమా థియేటర్లో చూడలేకపోయాము. పేరెంట్స్ని అడిగినా తీసుకెళ్ళేటోళ్ళు కాదు. అన్ను సరే పెద్ద అయినాక ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు మహేష్ బాబు సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో ఎంజాయ్ చేస్తున్నట్టు అనుకున్న టైంకే ఆయన చనిపోయారు. ఇంకా మళ్ళీ ఆయన మూవీస్ థియేటర్లు చూడండి అనుకున్నా. థ్యాంక్స్ టు రీరిలీజ్ అయింది, చూసా, చాలా బాగా ఎంజాయ్ చేసా. పేపర్లు వేసాం, వేరే వాళ్ళు అయితే రోజ్ పెటల్స్ వేసారు. చాలా ఎంజాయ్ చేసాం. లిటరల్ ఫస్ట్ డే ఉదయ్ కిరణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో మిస్ అయ్యానని బాధ ఇప్పుడు లేదు లైఫ్లో. ఈ రిలీజ్తో అది పోయింది. 25 years బ్యాక్ చూసా ఈ సినిమా చూశాను. బట్ మళ్ళీ రిలీజ్ చూడడం చాలా బిగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా చాలా బాగుంది. దీనిలో నాకు నచ్చిన సాంగ్ వచ్చేసి చెప్పనా ప్రేమ చెలిమి చిన్న. వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ ఇన్ ఉదయ్ కిరణ్. ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్కి చాలా మంచి పేరు ఉంది. సో లవ్ సినిమాలో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. నాకు ఈ పాట చాలా ఇష్టం అన్నమాట. రెక్కలే అలిసిన నీ గుండెలో వాళ్ళగా ఎక్కడా ఆగక ఎగిరి వచ్చానుగా. ప్రాణానికి రూపముందని అది నువ్వై ఎదురయ్యిందని, ప్రణయానికి చూపు ఉందని హృదయాన్ని నడుపుతోందని, విరహమే తెలుసుకోవాలని చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా
మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా, మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. వావ్ వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ సాంగ్. డెఫినెట్లీ నచ్చుద్ది. నచ్చకపోతే వాళ్ళు వేస్ట్. ఇంకా ఇంతమంది ఫీల్ గుడ్ సాంగ్, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. అందుకే కదా నేను కూడా ఒకప్పుడు ఉదయ్ ఫ్యాన్, అందుకే మార్నింగ్ షో వచ్చిన. డెఫినెట్లీ వి మిస్ కిరణ్, ఉదయ్ కిరణ్. బాగుంది. ఒకసారి మళ్ళీ మెమరీస్ వచ్చి రీకలెక్ట్ అప్పుడు గుర్తుంది. ఇప్పుడు ఒడియన్ అని చేశారు హైదరాబాద్ థియేటర్. ఒడియన్ ఐనాక్స్, అదే ఒడియన్ బిగ్ స్క్రీన్లో రిలీజ్ అయింది. ఇప్పుడు బాగా గుర్తు. అప్పుడు సేమ్ అప్లాజ్ అంటే అప్పుడు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇస్తారు. నిజంగా అవును, చాలా బాగుంది. బాగా చేశారు. అంటే వర్క్ కూడా అంటే మొత్తం మళ్ళీ అంటే ఏమన్నా ప్రింట్ డిస్టర్బ్ అవుతుంది అనుకున్నాం కానీ చాలా నీట్గా చాలా బాగా చేశారు. చాలా బాగుంది. వద్దు బాసింగ్ అసలు గుర్తొచ్చా అంటే అది వేరే లెవెల్ ఎమోషన్. ఏదో ఫస్ట్ డే ఫస్ట్ చూస్తున్న ఫీల్ అయితే వచ్చిందన్న. సో చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. ఒకప్పుడు మేము పుట్టినప్పుడు రిలీజ్ అయిన సినిమాలా ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఆయన ఉన్నప్పుడు కూడా ఇంత మేబీ అంత రిసెప్షన్ ఉండేది లేదా కానీ చాలా మాత్రం చాలా పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నాం. ఒక కొత్త సినిమా ఎలా అయితే ఫస్ట్ మేబీ, బట్ ఫస్ట్ డే ఫస్ట్ చూస్తే ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది అంతకు మించి ఉంది. సో ఒక కాన్సర్ట్లో ఉంది. ఒక సాంగ్స్ అయినా లేదంటే డాన్స్ చెప్పలు అయినా సరే, ఆయన కొన్ని డైలాగ్స్ డబ్బింగ్ చెప్పడం అయినా సరే, రీక్రియేషన్స్ అయినా సరే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఇలాంటి సినిమా ఒక్కసారే కాదు, ఇంకొక 100 సార్లు రిలీజ్ చేసినా సరే ఇంతే రెస్పాన్స్ ఉంటుంది. ఉదయ్ కిరణ్ గారికి ఎవరికి నేను అసలు. సో ఇంకొక తరం వరకు ఆయన గుర్తుపెట్టుకుంటారు. మా తరం అని కాకుండా మా నెక్స్ట్ జనరేషన్ కూడా ఆయన గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే అలాంటి హీరో మళ్ళీ రాడు, అలాంటి లవ్ బార్ మళ్ళీ రాడు. సో ఆయన యాక్టింగ్ అయినా లేదంటే ఆయన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అయినా సరే, ఆయన హ్యాండ్సమ్ ఏదైనా సరే ఇప్పటి జనరేషన్లో ఎవరు లేరు. ఆయన ఇర్రేసిబుల్, ఇంకెవరు ఆయన్ని రీప్లేస్ అయితే చేయలేరు. ఎస్, అలాంటి బ్లాక్ బాస్టర్ ఇంకెవరు కొట్టారు. మేబీ మీరు మాస్ తీసుకొని మేబీ 100 బడ్జెట్ పెట్టి మీరు తీయలేమో కానీ అలాంటి క్యూట్ లవ్ స్టోరీలు పెట్టి అలాంటిది మళ్ళీ రీక్రియేషన్ అయితే చేయలేరు. మళ్ళీ మీకు అలాంటి కావాలంటే మళ్ళీ ఆయన సినిమాలో చూసుకోవాలి థియేటర్ పైన. చాలా బాగా అనిపించింది అన్న. ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈవెన్ జెన్జీ కిడ్స్ కూడా వచ్చారు చాలా మంది. వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అలాంటి మెలోడీస్ అయినా అలాంటి ఓల్డ్ ఏజ్ సాంగ్స్ అయినా సరే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి లేదు. అన్ని ఫాస్ట్ బీట్లు అయిపోయాయి కాబట్టి. సో అప్పటి జనరేషన్ అయితే ఇప్పటి వరకు అసలు చూడలేం. వన్ ఆఫ్ ద ఎవర్ గ్రీన్ మూవీ అని చెప్పుకోవచ్చు మన సొంతమే. ఎక్స్ట్రా అయితే కోల్పోయారు బ్రో, బట్ వీ డోంట్ మిస్ హిమ్. అఫ్ కోర్స్ వీ మిస్ హిమ్ ఆన్ న్యూ ఫిలిమ్స్, బట్ ఆయన పాత మూవీస్ ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ఉదయ్ కిరణ్ లీవ్స్ ఆన్. సార్ ఇప్పుడు ఉండుంటే చెప్తున్నా, సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాత ఉదయ్ కిరణే ఉండేటోడు. ఎటర్నల్ స్టార్ ఉదయ్ కిరణే అయ్యేటోడు. టాప్ 3లో ఉండేటోడు ఉండుంటే. థ్యాంక్ యూ.